అసలు ఇది మామూలు కామెడీ కాదు. బస్సులో వాళ్ళు దిగినట్టుగానే ఉంటున్నారు. అందరు బ్యాగులు ఇచ్చేస్తున్నారు. మేము ఏం చేసామంటే సీట్లు దొరక ఫుల్ ఒక మేము ఏం చేసామంటే 5 ఉంటాం మొత్తం. ఇక ఇటు నుంచి ఈ బొక్కలో నుంచి వచ్చేసాం పైకి ఎక్కి ఇటు నుంచి పైకి ఎక్కేసి లోపలికి వచ్చేసాం. ఇంకా దిగే వాళ్ళు దిగుతానే ఉన్నారు. కానీ మేము లోపలికి వచ్చాము. బ్యాగులు మొత్తం సదిరేసాం. మొత్తం कोणार्क में संसार का सबसे भव्य और विशाल मंदिर बनाने का वचन देते सदाशिव सामंतराय महापात्र जो शिवई सांतरा के नाम से लोकप्रिय थे। టికెట్ స్కానింగ్ అయిపోయింది. ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. అసలు బాబురే చూడడానికి 2 తల్లి సరిపోవట్లేదు నాకైతే. ఎంత బాగుందో కదా. అప్పటి ఇది టెంపుల్ అయితే లోపలికి ఎంట్రన్స్ లేదనుకుంటా. ఇంకా ముందుకెళ్ళి కనుక్కుందాం. ఇక్కడ కూడా చిన్న చిన్న శిల్పాలు బాగా చెక్కారు కదా. ఎన్నో వందల సంవత్సరాలు అయిపోవడం వల్ల పాత పడిపోయినాయి చాలా వరకు. కొన్ని ఇక్కడున్న గుర్రాలకైతే కొన్ని. టెంపుల్ బ్యాక్ సైడ్ మనం వీటిని చూస్తే టైం తెలుసుకోవచ్చు అంటారు కదా. టెంపుల్లో పైన ఉన్న మ్యాగ్నెట్ అసలు కండిషన్లో లేదు. అందుకని ఈ టెంపుల్లో ఉన్న సూర్య విగ్రహాన్ని తీసుకెళ్ళి పూరి జగన్నాథ్ టెంపుల్లో పెట్టారంట. ఈ పూరి జగన్నాథ్ టెంపుల్లో పెట్టడం వల్ల ఎలాగో పూరి అందరూ వస్తారు కదా, అక్కడ దర్శనం ఈ టెంపుల్ని కూడా ఈ సూర్యుని కూడా అక్కడే. టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత సేమ్ ఎక్కడ చూసినా అంతే నార్మల్గానే. మళ్ళీ షాపింగ్ ఇవంతా ఇంకా టెంపుల్కి సంబంధించింది. సేమ్ అసలు పరిగెత్తుకుంటూ టికెట్ తీసుకొని ట్రైన్ ఇక్కడ కోనార్కి ట్రై చేయాలి. కోనార్కి వెళ్ళిపోయింది. మా బస్సు ఒకటి గంట లేట్ చేశాడు. పలకనామా ట్రై చేసాం. ట్రైన్ స్టేషన్లో ఆగింది. ప్లాట్ఫామ్ 1 నుంచి 7 వరకు పరిగెత్తుకుని ట్రైన్ ఎక్కాము. జనరల్ దాకా వెళ్ళిపోయాం. జనరల్ అస్సలు ఖాళీ లేదు. 2 రూపీస్ టికెట్ పడింది.